చెప్పండి బ్రదర్. గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరుగుతుంది? గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది అది చాలా పెద్ద ఇష్యూ. అది ఇప్పుడు నేను చెప్తే అది ఒక 1 డే పడుతుంది. సో, నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది చాలా ఎస్టీమ్డ్ నోటిఫికేషన్. చాలా పెద్ద పెద్ద పోస్టులున్న నోటిఫికేషన్. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఈ తెలంగాణ మనకొచ్చింది 10 ఇయర్స్ అయింది తెలంగాణ వచ్చి. 10 ఇయర్స్ తర్వాత చాలా పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ 563 పోస్టులకు తగ్గట్టు వచ్చింది నోటిఫికేషన్. సో, ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫస్ట్ టైమ్ ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది. సెకండ్ టైమ్ ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది. థర్డ్ టైమ్ ప్రిలిమ్స్‌కి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు పెట్టారు ప్రిలిమ్స్. ప్రిలిమ్స్‌లో అందరూ క్వాలిఫై అయ్యారు. మెయిన్స్ పెట్టారు. మెయిన్స్‌లో ఏంటంటే మెయిన్స్ ఈసారి చాలా పకడ్బందీగా నిర్వహించారు. కానీ మెయిన్స్‌లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్‌లో చాలా ఇబ్బందులున్నాయి. ఎందుకు అనంటే ఒక యూపీఎస్‌సికి చదివిన చాలా సంవత్సరాల నుంచెల్లి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కూడా ఇక్కడ వచ్చేవరకి టీజీపీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్‌లో వచ్చేవరకి ఎస్ఏలో 45 మార్క్స్ వచ్చాయి 150కి. అలా ఒక్కరికనే కాదు. ఒక్కరికి అయ్యి ఉంటే తప్పు తనదే అవుతుంది. ఒక్కరికి కాదు, చాలా మందికి. ఇప్పుడు నాకు కూడా ఎస్ఏలో నాకు 61 వచ్చాయి. నేను 75, 80 అట్లా ఎక్స్పెక్ట్ చేశాను గ్రూప్ 1 మెయిన్స్‌లో. సో, ఎవాల్యుయేషన్ అనేది యూపీఎస్‌సి స్టాండర్డ్స్‌లో వాళ్ళు ఫాలో కాలేదు. ఎవరు దిద్దారు అనంటే జేఎల్స్ దిద్దారు. జేఎల్స్ నుంచి ప్రమోషన్లు వచ్చే డిఎల్స్‌కు ప్రమోషన్ అయిన వాళ్ళు దిద్దారు. ఇది ప్రాసెస్ ఎలా అసలు నేను చాలా బాగా చదివాను గ్రూప్ 1 మెయిన్స్ కానీ యూపీఎస్‌సి కానీ 7 ఇయర్స్ నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. సో, ఎలా అసలు యూపీఎస్‌సి స్టాండర్డ్స్‌ని గ్రూప్ 1 టీజీపీఎస్‌సి అనేది ఫాలో కాలేదు ఎవాల్యుయేషన్ ప్రాసెస్‌లో. ప్రిలిమ్స్‌లో ఫాలో అయింది. మెయిన్స్ నిర్వహించడంలో ఫాలో అయింది. ఎవాల్యుయేషన్ ప్రాసెస్‌లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్‌కు బహుశా ఉండకపోవచ్చు. కానీ టీజీపీఎస్‌సి చైర్మన్‌కి అండ్ మెంబర్స్‌కి అక్కడున్న క్రూకి తెలుసు వాళ్ళకి. సో, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగలేదు. అంటే మీకు ఎన్నో అటెంప్ట్ బ్రదర్ ఇది గ్రూప్ 1? గ్రూప్ 1 అనేది నాకు ఫస్ట్ అటెంప్ట్. యూపీఎస్‌సి అనేది నాకు 5th అటెంప్ట్. నేను చాలా చదివాను. మెయిన్స్‌లో నేను ఎక్స్పర్ట్. గ్రూప్ 1 మెయిన్స్‌కు రాయకంటే ముందు 100 క్వశ్చన్స్‌లకు నేను రాశాను ఆన్సర్స్. సో, నేను అక్కడ పోయి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది అనుకోండి. నేను 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీద రోబోటిక్స్ రాశాను. థర్డ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చర్డ్ అది రాశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రాశాను. దాని మీద హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్‌కి అర్థమవుతుంది. ఇలాంటి జేఎల్స్‌కి డిఎల్స్‌కు ఎవరైతే వీళ్ళు ఎవాల్యుయేషన్ ప్రాసెస్‌లో పెట్టుకున్నారో వాళ్ళకి అర్థం కాదు. మేము రాసేది వాళ్ళకి అర్థమైతేనే మా స్టాండర్డ్స్ వాళ్ళకి అర్థమై మాకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో, ఎవాల్యుయేషన్‌లో చాలా తప్పిదాలు జరిగాయి. మరి అది అసలు వాళ్ళకి తెలుసో తెలియదో ఎవరిని రిక్రూట్మెంట్ చేసుకున్నారో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏందనేది కూడా మాకు తెలియదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాలో ప్రొఫెసర్లను అన్నది పెట్టుకున్నాం అంటున్నారు కానీ పెట్టుకోలేదండి. ఎందుకంటే యూపీఎస్‌సిలో ఇంటర్వ్యూవర్కి పోయిన వాళ్ళకి కూడా మార్క్స్ తక్కువ వచ్చాయి. ఎలా మార్క్స్ తక్కువ వస్తాయి? ఆ స్టాండర్డ్స్‌ని మీరు ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పుడు ఎలా మార్క్స్ తక్కువ వస్తాయి? సో, దీన్ని రీఎవాల్యుయేషన్ చేయాలి. మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీతోని వేసి రీఎవాల్యుయేషన్ చేయాలి. లేకపోతే టీజీపీఎస్‌సి మళ్ళీ యూపీఎస్‌సి దగ్గరికి వెళ్ళి ఆ స్టాండర్డ్స్‌లో ఎవరైతే ప్రొఫెషనల్ వాళ్ళ రిక్రూట్ చేసుకున్నారో మెయిన్స్ కరెక్షన్‌కు మీరు కూడా అదే పద్ధతిలో రిక్రూట్మెంట్ చేసుకోండి. రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఈక్విటీ అండ్ ఈక్వాలిటీతోని వెళ్తుంది. సో, సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. బ్యూరోక్రసీలో కూడా ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులు అని అంటే మామూలు విషయం కాదు. అది పెద్ద పెద్ద పోస్టులు. డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, డిఐజీ, ఐజీ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు ఇట్లాంటి అన్‌క్వాలిఫైడ్ పీపుల్స్ సొసైటీలోకి వచ్చేసి వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతుంటే సొసైటీకి ప్రాబ్లం అవుతుంది, ముప్పు ఉంటుంది. మంచి వ్యక్తులు ఎవరైతే చాలా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు సొసైటీలోకి వెళ్తారో అప్పుడే సొసైటీ అనేది బాగుపడుతుంది. సో, ఎవాల్యుయేషన్‌లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను తప్పిదాలు జరిగాయి. ముమ్మాటికి 100 కాదు 1000% జరిగాయి. సో, మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు ఇప్పుడు? సో, ప్రభుత్వాన్ని అండ్ టీజీపీఎస్‌సిని నేనేం కోరుతున్నాను అనంటే రీఎవాల్యుయేషన్ చెయ్యండి. చేసి మంచి ఆఫీసర్లను ఎంచుకోండి. మంచిగా రాసిన వ్యక్తులను ఎంచుకుంటే మన బంగారు తెలంగాణ ఇంకింత బంగారు తెలంగాణగా మారే అవకాశం ఉంటుంది.
పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఫోన్ చేసినా కూడా ఒత్తిడికి లోబడకుండా వాళ్ళు పని సక్రమంగా చేస్తేనే సొసైటీ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నా డిమాండ్ ఏంటి అని అంటే రీఎవాల్యుయేషన్ మళ్ళీ జరగాలి. అది 6 months తీసుకోండి, 1 year అన్నా తీసుకోండి, వెయిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పండి సార్, గ్రూప్ 1 అభ్యర్థులు ఎలాంటి అన్యాయానికి గురయ్యారు? గ్రూప్ 1 563 పోస్టులకి 21,093 మంది రాస్తే వాళ్ళ పేపర్స్ ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు. సైంటిఫిక్గా ఎవాల్యుయేషన్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ జరగలేదు. దానివల్ల ఏమవుతుందంటే 563 వచ్చేవాళ్ళు అసమర్థత కలిగిన ఒక ఎగ్జిక్యూటివ్ ఫామ్ అవబోతుంది. ఈ ఎగ్జిక్యూటివ్ 563 పోస్టులే భవిష్యత్తులో 2-3 దశాబ్దాల పాటు తెలంగాణ గతిని, తెలంగాణ సంస్కృతిని పరిరక్షించేవాళ్ళు. ఒకళ్ళు వీక్గా ఉంటే కార్యనిర్వాహక వర్గం, వీక్గా ఉంటే చట్టసభలు అన్నీ ప్రాబ్లం అవుతుంది, రాజ్యాంగ వ్యవస్థ ఆపదలో పడుతుంది. కాబట్టి సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ చేసి శాస్త్రీయమైన యూపీఎస్సీ స్టాండర్డ్లు ఎవాల్యుయేషన్ చేయడం వల్ల కాన్స్టిట్యూషన్ స్ఫూర్తి అనేది ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది, ఈక్వాలిటీ సమానత్వం, సమత అనేవి ప్రోత్సాహం ఉంటాయి. తర్వాత సామాజిక న్యాయం ఉంటుంది. తెలుగు మీడియానికి 8th షెడ్యూల్లో తెలుగు మీడియం పరిరక్షణ జరుగుతుంది. అదేవిధంగా అందరికీ సమ్మిళత్వం ఉండడం వల్ల రాజ్యాంగ స్ఫూర్తి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని పునరుద్ధరించాలంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ జరగాలి. అందుకే 99% మంది ఈరోజు గ్రూప్ 1 అభ్యర్థులు విక్టిమ్స్గా మాకు న్యాయం జరగలేదని ఒక ఫీలింగ్తో వాళ్ళు కోర్టులకు అడుగెట్టడం జరుగుతుంది. రోడ్ల మీదకి రాకూడదు, కోర్టులు నమ్ముకుంటే కోర్టులు తప్పకుండా మనం వస్తుంది. రాజ్యాంగమే మనకి శక్తి ఇచ్చింది. ఆర్టికల్ 32, 260, ఆర్టికల్ 226 ప్రకారం. దాని ప్రకారం మనం కోర్టుకి వెళ్తే జేబీ మూవీలాగా మనకి తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేదే మా ఉద్దేశం. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు కదా. మరి మొన్న చూసుకున్నట్టయితే ఎస్ సార్, ఇప్పుడు ఏంటంటే రెట్రోస్పెక్టివ్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చేసింది, బిల్లు తయారవుతుంది కాబట్టి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్లో కూడా ఇది అమలు జరపవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అని ఒకటి చట్టం వచ్చేదాంతో పెట్టవచ్చు, లేదా ఒక ఆర్డినెన్స్ ద్వారా, గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ఇమీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. కాబట్టి సమ్మిళత్వం లభిస్తుంది, సమానత్వం లభిస్తుంది, తర్వాత సమత లభిస్తుంది అనమాట. అది రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఉంటుంది. అంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు మరి గ్రూప్ 1? ఏంటంటే ఇప్పుడు 351 మంది ఎవాల్యుయేటర్స్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉపయోగించిందని దాని ప్రెస్ నోట్లో మనకు తెలిసింది. ఈ ఎవాల్యుయేటర్స్ తెలుగు, ఇంగ్లీష్ మీడియానికి కలిపి దుద్దేశారు. తెలుగు మీడియానికి తెలుగు మీడియం ఫ్యాకల్టీ ఉండాలి, ఇంగ్లీష్ మీడియం పేపర్లు దుద్దని ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఇంగ్లీష్ వాళ్ళ తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ని ఒక ఫ్యాకల్టీ, సోషాలజీ దీన్ని సోషాలజీ లేరు, ఫిలాసఫీస్ లేరు. 18 మంది ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ కావాలంటే 12 మంది ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో హేస్టిలీ దుద్దేశారు. దీనివల్ల అన్సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ జరిగింది. కొంతమంది ఎవాల్యుయేటర్స్ ఏంటంటే ఎవరైతే మూల్యాంకనం చేశారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ అభ్యర్థుల క్వాలిఫికేషన్స్ కంటే తక్కువ ఉన్నాయి, మెచ్యూరిటీ తక్కువ ఉంది. తర్వాత తెలుగు, ఇంగ్లీష్ కీ సరిగ్గా తయారవ్వలేదు. సో దీన్ని బట్టి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ తప్పుడు జరగడం వల్ల తెలుగు మీడియం ప్రాబ్లం జరిగింది, ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం జరిగింది, సీనియర్స్గా జరిగింది, అందరికీ అన్యాయాలు జరిగింది. కాబట్టి పరిష్కారం ఏంటి? ఎవాల్యుయేషన్ మళ్ళీ నిర్వహించాలి. ఎవాల్యుయేషన్ నమ్మశక్యంగా ఉండాలి, యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఉండాలి. అది అందరి కోరిక. ప్రభుత్వాన్ని ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తాం? ఏమి లేదండి, ప్రభుత్వం ఏంటంటే పునఃమూల్యాంకనం ఒకసారి ఆదేశించడం వల్ల కమిటీ వేసి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి పునఃమూల్యాంకనం చేయడం అందరికీ మంచిదని అనుకుంటున్నారు. అదే అభ్యర్థుల ఆవేదన ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నారు. చెప్పండి బ్రదర్, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఎలాంటి అవకతవకలు జరిగాయి? నా పేరు రఘుపతి, గ్రూప్ 1 మెయిన్స్ రాశాను, జేబీ ముందుగా. సో అయితే గ్రూప్ 1 దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. దాన్ని మా ఫ్రెండ్స్ చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇప్పుడు మాత్రం సబ్ కేటగరైజేషన్ అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది మాదిగలకి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సబ్ కేటగరైజేషన్ అనేది 30 ఏళ్ళుగా మన మందకృష్ణ అన్న ముందు ఉండి నడిపిస్తున్నాడు. అది ఫైనల్గా యాక్ట్గా బిల్లు పెట్టారు తెలంగాణ గవర్నమెంట్. అది కూడా యాక్ట్ కాబోతున్నది రేపటి రోజున. కానీ మా డిమాండ్ ఏంటంటే, అని చేసింది బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్, బట్ ఏంటంటే దాన్ని ఇప్పుడున్న రిజల్ట్స్లో అని గవర్నమెంట్ జాబ్స్కి పక్కా ఇంప్లిమెంట్ చేయాలి. అది ఇంప్లిమెంట్ చేస్తేనే మాకు రేపటి రోజున న్యాయం జరుగుతుంది. ఈ సొసైటీలో మాదిగాని సోషల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ అన్ని రకాలుగా డిప్రెస్ చేశారు. కానీ ఇలాంటి పోస్టులలో మా వాళ్ళు వెళ్తే
రేపటి రోజున మా సమాజం అనేది చాలా బాగుపడుతుంది. అది అది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే మాకు గ్రూప్స్లలో ఎన్ని పోస్టులు వస్తున్నాయి అని అంటే, మాకు టోటల్గా గ్రూప్ 1లో 93 పోస్టులలో మాకు ఎన్ని వస్తున్నాయి అంటే 60 పోస్టులు మేము నష్టపోతాం ఒకవేళ సబ్ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే. అండ్ తర్వాత గ్రూప్ 2లో మాకు 80 పోస్టులు నష్టపోతాం సబ్ కేటగరైజేషన్ అమలు చేయకపోతే. గ్రూప్ 3లో 160, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ, హాస్టల్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇవన్నీ టోటల్ పోస్టులు దగ్గరగా మాదిగలే మొత్తం 1000 పోస్టులు నష్టపోతున్నారు. మీరు యాక్ట్ చేశారు, మీరు బిల్ పెట్టారు, కానీ దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోతే మాత్రం అది యాక్ట్ వేస్ట్. ఆ యాక్టే వేస్ట్. ఎందుకంటే 30-40 సంవత్సరాలు అయితే ఇలాంటి బల్క్ నోటిఫికేషన్ రావడానికి. ఇలాంటి నోటిఫికేషన్స్ మళ్ళీ రావు జీవితంలో. ఇప్పుడు నేను 30 సంవత్సరాలు ఉన్నా, ఇంకా 30 సంవత్సరాలు నేను ఆగలుగుతానా? సో ఇప్పటికే అయిపోయింది. వీటికి అప్లై చేస్తేనే మీరు మాదిగ బిడ్డలకి ఆ బిల్లు చేసిన దానికి న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా బ్రదర్, స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే ఏసీ వర్గీకరణ ద్వారా అయితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చి మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు? అసలు గవర్నమెంట్ దాని గురించి స్పందనే లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అంటే మీరు మాదిగ బిడ్డలకు న్యాయం చేయాలని లేదా మీకు? ఏదో ఉత్తానే సబ్ కేటగరైజేషన్ బిల్ పెట్టారా? అందులోనూ కూడా మాకు 1% పోయినా కూడా మేము భరించాము. 1% పోయింది, 9% వచ్చింది, 10% రావాల్సింది కానీ 9% వచ్చింది, అయినా భరించాము. కానీ మళ్ళీ ఇంప్లిమెంటేషన్ కూడా గ్రూప్స్లలో మీరు చేయకపోతే మాకు ఉత్త కొబ్బరి ఇచ్చి దాంట్లో ఉత్త చిప్పిచ్చినట్టే, మాకు ఏం లేదు దాంట్లో. తరతరాలుగా నష్టపోతున్న దానికి మీరు చేసే న్యాయం ఇదేనా అని నేను గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాను. ప్రధానంగా దీంట్లో లీగల్ ఇష్యూస్ వస్తాయని చాలా మంది చెప్తున్నారు. లీగల్ ఇష్యూస్ ఏం లేవు దాంట్లో. లీగల్ ఇష్యూస్ రావడానికి ఆస్కారమే లేదు. దాంట్లో వేరే స్టెప్స్ కూడా ఉన్నాయి లీగల్ ఇష్యూస్ రాకుండా చేయడానికి కూడా. అయితే దాంట్లో ఏపీ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ 2000లో రెట్రోస్పెక్టివ్గా అంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అమలు చేసే విధంగా ఏవైతే రిజల్ట్స్ ఇవ్వని ఉన్నావో వాటి కూడా అమలు చేసే విధంగా వాళ్ళు యాక్ట్లో సెక్షన్ 4లో చెప్పారు. ఏపీ రేషనలైజేషన్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్ 2000లో వాళ్ళు క్లియర్గా చెప్పారు. సెక్షన్ 4లో రెట్రోస్పెక్టివ్గా అమలు చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా 2004లో అయితే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు సబ్ కేటగరైజేషన్ అమల్లో ఉంది. నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ జరిగింది. తర్వాత సబ్ కేటగరైజేషన్కి అగైనెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఫేవర్గా ఇవ్వలేదు. అప్పుడు ఏం చేశారు? సబ్ కేటగరైజేషన్ తీసేసి అమలు చేశారు. అంటే వాళ్ళకి ఫేవర్ కానప్పుడేమో అమలు చేసుకున్నారు, ఇప్పుడు మాకు ఫేవర్గా వచ్చినప్పుడేమో అమలు చేయట్లేరు. ఇది ఎక్కడే అన్యాయం? అంటే మేము అన్నిటి పరంగా మేము నష్టపోవాలా? అన్నిట్లలో నష్టపోవాలా? సోషల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ అన్నిట్లలో నష్టపోతున్నాం మేము. సో మరి మళ్ళీ దీని గురించి కూడా మరి మందకృష్ణ గారు పోరాటం చేసే అవకాశం ఏదైనా ఖచ్చితంగా ఉన్నది. మందకృష్ణ గారు ఖచ్చితంగా చేస్తారు. మా మందకృష్ణ అన్న ఖచ్చితంగా చేస్తాడు. మేము కూడా చెప్పాము, మేము కూడా 100 మంది కలిసాము. అన్నకి సపోర్ట్ చేసి ఖచ్చితంగా విఠల్ అన్న కానీ మందకృష్ణ అన్న కానీ దీని మీద ఆమరణ నిరాహార దీక్షకైనా కూర్చుంటామని వాళ్ళు హెచ్చరించారు గవర్నమెంట్ని. ఖచ్చితంగా మా ఉపకులాలకు జరిగే అన్యాయాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తాం.